నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ కనిపిస్తున్న బంతిపూ చెట్టు చూసారండి. ఇది ఒక వాలంటరీ ప్లాంట్ అనమాట. దాని అంతా అదే వచ్చింది మందార మొక్కలోని. ఆ మొక్కను తీసి వేరే పాట్లో నాటాను, పెరుగుతుందా లేదా అని చూద్దామని. నాటినప్పుడు దాని ఆకులన్నీ వేలాడిపోయి నీరసం అయిపోయింది అనమాట మొక్క. అయితే అప్పుడు ఆ వాలిపోయిన ఆకుల్ని కట్ చేసి దాన్ని కొంచెం నీడలో పెట్టి దానికి కొంచెం వాటర్ పోసి అలా డైలీ వాటర్ పోస్తూ వస్తున్నాను. సో ఫైనలీ ఇప్పుడు దానికి పువ్వు పూసింది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఆ ఆకులు అవి తెంపినప్పుడు నాకు బాధేసింది చాలా. ఏంటి అనవసరంగా ఈ మొక్కను మార్చి ఆకులు తెంపి ఇలా చేశానా అని. కానీ అలా చేయడం వల్లే ఈ మొక్క గ్రోత్కి అవి హెల్ప్ అయ్యి బాగా గ్రో అయింది మొక్క. అలాగే మన లైఫ్లో కూడా మనలోని కొన్ని క్వాలిటీస్ లైక్ సెల్ఫ్ డౌట్, ప్రొక్రాస్టినేషన్, లేజినెస్ ఇవన్నీ రిమూవ్ చేసి మనం కన్సిస్టెంట్గా డైలీ వర్క్ చేస్తే రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి మనకు కూడా, ఈ పువ్వులాగానే. చూసారా ఎంత బాగుందో.